సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పైన హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పైన హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆలోచించండి అన్న, ఎందుకు అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చొని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఎడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న, మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు. బాలకృష్ణ పైన హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణుగోపాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి జగదీష్ మనకు అందుబాటులో ఉన్నారు. జగదీష్. సంధ్య, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డి. ఈ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంగా రచ్చబండ కార్యక్రమం చేపట్టిన అతను వేణుగోపాల్ రెడ్డి, మనం ఇన్ని రోజులు 40 ఏళ్ల నుంచి కూడా ఒక బానిస బతుకుతున్నాము, ఎవడో హైదరాబాద్ లో ఉన్నోరు అని గెలిపించి వాడు గుండాలు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే దాని ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటో చూపిస్తాము అంటూ కూడా వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, అలాగే బాలకృష్ణపై ఘాటైన వ్యాఖ్యలు చేయడము జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు బాలకృష్ణ వాళ్ళు ఈరోజు వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని వైసీపీ కార్యాలయంలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి అలాగే కార్యాలయం అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లయితే చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజులో ఇదంతా ఉన్నా కూడా బాలకృష్ణ కూడా లోకల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు హిందూపురం చేరుకున్నారు. కొడికొండ చెక్ పోస్ట్ బాలకృష్ణకు స్వాతంత్రంలో బాలకృష్ణ అభిమానులు అలాగే తెలుగుదమ్ములు కొడికొండ చెక్ పోస్ట్ లో నియోజకవర్గ అభివృద్ధి గురించి 3 గంటల నుంచి 5 గంటల వరకు సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం అటు 2 పార్టీ వర్గాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. బాలకృష్ణ ఒక పక్క సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో మరోపక్క వైసీపీ నాయకులు ఎమ్మెల్యే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కోపద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు తెలుగు తమ్ముళ్లు వైసీపీ కార్యాలయంపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తారని చెప్పొచ్చు. సంధ్య, అయితే ఈ దాడిలో ఎవరికైనా గాయాలయ్యాయా? దీనికి సంబంధించి అటు వేణుగోపాల్ కానీ ఇటు బాలకృష్ణ కానీ స్పందించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఈ ఘటనలో అయితే వైసీపీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తల నాయకులు వచ్చినప్పుడు అయితే కార్యాలయంలో ఎవరు లేరు, అది వారంతా కూడా వేరే చోట ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటి వరకు బాలకృష్ణ మీడియా ఇంకా సమీక్షా సమావేశం కొనసాగుతుంది. దీనిపైన ఏమన్నా స్పందించే అవకాశం కూడా ఉందనుకోవచ్చు. లేకపోతే ఇటు వైసీపీ నాయకులు కూడా ఇంతవరకు స్పందించలేదు. సంఘటన స్థానానికి అయితే చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటూ కూడా పూర్తి సమాచారం ఉందని చెప్పొచ్చు. రైట్ జగదీష్.